ఖాజానగర్ మైనారిటీ సోదర సోదరి మనులకి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, నేను ఉమ్మడి ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను. మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను. మిమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి మీరు మమ్మల్ని ఇద్దరిని గెలిపించగలరని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమము ఒకవైపు, అభివృద్ధి మరోవైపు సమర్థవంతంగా నిర్వహించగల సమర్థవంతమైన నాయకులు అని చెప్పి, కాబట్టి మనము ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. మన భవిష్యత్తు ఈ రోజు మీరు వేసే ఓటు మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల మీ భవిష్యత్తు. కాబట్టి అందరూ ఆలోచించుకోవాలని చెప్పి మీకందరికీ మనవి చేస్తున్నాను. ముస్లిం సోదరి సోదరి మనులారా, మీరు 2014 నుంచి 19 వరకు మీరు ఎన్డీఏలోనే ఉన్నారు. కానీ అప్పుడు కూడా మీకు ఎన్నో మంచి సంక్షేమాలు జరిగాయి. మీకు ఎంతో సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మొట్టమొదటగా ప్రతిపక్షాలు చేసే ఈ విమర్శలు పక్కన పెట్టేయండి. ఎందుకంటే మీకు తెలుసు మీరేం అనుభవించారో ఒకరు చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడున్న మైనారిటీ సోదర సోదరి మనులందరూ చాలా చైతన్యవంతులని నాకు తెలుసు. అందుకనే చెప్తున్నాను, ఎవరు మీకు చెప్పబడలేదు, మీకే తెలుసు. ఆ రోజు ఆ 5 సంవత్సరాల్లో మీరేమన్నా బాధలు అనుభవించారా, లేదా ఈ 5 సంవత్సరాల్లో మీరేమన్నా ఇబ్బందులు గురయ్యారా, అభివృద్ధి జరగలేదా, సంక్షేమాలు సరిగా జరగలేదా అనేది మీకే తెలుసు. కాబట్టి మీ మనసులో మీరు ఆలోచించుకొని మరి తప్పకుండా ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను మరోసారి ప్రార్థిస్తున్నాను. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చారు మనకి. అవన్నీ ఇక్కడ ముఖ్యంగా మహిళా సోదరి మనులు ఉన్నారు. మీకందరికీ అమ్మ, మీరందరూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇక్కడ ఇవ్వబోతున్నారు. అంటే మనం ఒక బిడ్డకు మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందిని చదివించుకోవడానికి మనకి సహాయం చేస్తారు. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ మహిళా మనులకి ఇచ్చే వరాలు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది అవ్వాతాతలు కూడా ఉండొచ్చు. వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 2000 వరకు పెన్షన్ చేసి వదిలేస్తే గడిచిన 5 సంవత్సరాల్లో 250 లెక్కన పెంచుకుంటూ 5 సంవత్సరాల్లో దాన్ని 3000 చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. కానీ ఇప్పుడు జూన్ నెల నుంచే మీ అందరికీ 4000 రూపాయలు రాబోతున్నాయి. అదేవిధంగా వికలాంగులకి 6000 ఇవ్వబోతున్నారు. మీరందరూ అనుకోవచ్చు, ఇంతకుముందు మాకు ఇళ్లకు తెచ్చిచ్చేవాళ్ళు, ముఖ్యంగా మీరు బయటికి వెళ్ళరు కాబట్టి మాకు ఇళ్లకు తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు ఇళ్లకు తెచ్చిస్తారో లేదో అని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మంచి పనిని వ్యతిరేకించరు. వాలంటరీ వ్యవస్థ తిరిగి కొనసాగిస్తున్నారు. అదేవిధంగా 5000 కాకుండా వాళ్ళ జీతం 10,000 చేసి ఇంకా మెరుగైన సేవలు వాళ్ళ ద్వారా మీ ఇంటి దగ్గరికి వచ్చేటట్టు చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 ఇస్తున్నారు. 20 లక్షల జాబ్స్ అనౌన్స్ చేయబోతున్నారు. అదేవిధంగా వాళ్ళకి మెగా డిఎస్సి మీద తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టబోతున్నారు. ఎంతోమంది నిరుద్యోగులకి అది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరందరూ వినే ఉంటారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయబోతున్నారు. ఇసుక ఫ్రీగా ఇవ్వబోతున్నారు. కరెంట్ ఛార్జీలు పెరగవు. రైతులకి 20,000 లెక్కన పెట్టుబడుల కింద ఇవ్వబోతున్నారు. ఇలాగ ఎన్నో, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదర సోదరి మనులకి ఎటువంటి హామీలు లేకుండా దుల్హన్ పథకం ఇవ్వబోతున్నారు. అదేవిధంగా హజ్ యాత్ర ఫ్రీగా చేయబోతున్నారు. పెళ్లి కానుక 1,00,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. దుల్హన్ పథకం కింద హజ్ యాత్ర ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఇలాంటివి రంజాన్ తోఫా తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు.
ఇవన్నీ కూడా ముస్లిం సోదరి మనులకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇందాక అన్న చెప్పినట్టు మీకు అందరికీ తెలుసు, మనం ఎప్పుడు 4% రిజర్వేషన్ని సపోర్ట్ చేసిన వాళ్ళే కానీ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించిన ఆయన కాదు. కాబట్టి అది మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్న ఇందాక చెప్పారు మీకు అర్థమయ్యేటట్టు. కృష్ణయ్య గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఆయనే కోర్టులో వేసాడు దాని గురించి. దాన్ని తెలుగుదేశం ప్రభుత్వం దాని ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ దానికి విరుద్ధంగా ఫైట్ చేస్తున్నాం మనము. అది మనకి కావాలి, అవసరము అని చెప్పి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చెప్పారు మీకు అందరికీ 4% రిజర్వేషన్ నేను అలాగే కొనసాగిస్తాను, మన ప్రజలకి మీరేమీ భయపడద్దు అని చెప్పి. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను ఇక్కడ ఒక్కటే మీరు ఆలోచించాలి. మనము ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్లో రూపాయి డబ్బులు లేకుండా ఉన్నాం. రేపు ఇవన్నీ ఏవి కాదు, అదొక్కటి ఆలోచించండి. మనకి సంక్షేమాలు కావాలంటే, అభివృద్ధి కావాలంటే గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఎవరికైనా ఇచ్చారా? పేదవాళ్ళకి ఇవ్వలేదు. అదేవిధంగా ఎక్కడ పోయినా, ఏ ఊరికి పోయినా కనీసం తాగడానికి నీళ్ళు లేవు, రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు, సరిగా డ్రైనేజీలు లేవు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ మనము ఆలోచించాల్సింది ఎన్డీఏ ప్రభుత్వం గురించి. అక్కడ చేరింది కేవలం మనం అక్కడి నుంచి మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాని గురించి ఒక్కసారి మీ అందరూ ముస్లిం సోదరి మనులు ఆలోచించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఇంతకు ముందు రూరల్లో అయితే 1 సెంటు భూమి ఇవ్వబోతున్నారు ఇల్లు లేని పేదవాళ్ళకి. ఇప్పుడు 2 సెంట్లు ఇవ్వబోతున్నారు. అర్బన్లో 2 సెంట్లు, రూరల్లో అయితే 3 సెంట్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా మంచి మెటీరియల్తో మీకు అందరికీ ఎవరికైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిపోతున్నారు. ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా కొళాయి నీళ్ళు అందిపోతున్నారు. ఇవన్నీ ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమము, 2 జరగబోతున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే. కాబట్టి మీరందరూ తప్పకుండా ఆలోచించాలని, ఆలోచించి మరి మీ ఓటు వినియోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుకుంటున్నాను.